దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ఆహ్, యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికి కూడా ఈ యొక్క నా మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ దినేష్ పాల్. ఏంటంటే ఈరోజు ఒక అంశం అంశాన్ని ఆహ్, మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే మీ అందరికీ తెలుసు, గతించినటువంటి 5 రోజుల క్రితము కూకట్పల్లిలో జరిగినటువంటి సహస్ర అనే ఒక బాలికను బాలుడు హత్య చేయడము, ఆ తర్వాత ఇది పెద్ద సెన్సేషన్ గా మరి ప్రపంచమంతా కూడా తెలియడము మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ నేను కొన్ని మాటలు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఈ యొక్క టైటిల్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. 18వ తారీఖు ఆగస్టు 2025వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ సంఘటన మీకు తెలుసు. 10th క్లాసు పాప, ఆమె పేరు సహస్ర. మరి కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి వారు అదే అపార్ట్మెంట్ కి సంబంధించి పై ఫ్లోర్లలో 4లోనో 5లోనో పై ఫ్లోర్లలో ఉన్నటువంటి ఒక బాలుడు, అంటే అదే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పై ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక బాలుడు మరి ఆ పై నుంచి కిందకి 3వ ఫ్లోర్ లోకి, వాళ్ళు 3వ ఫ్లోర్ లో ఉంటారు, 3వ ఫ్లోర్ లోకి దిగి వచ్చి ఆ యొక్క సహస్ర అనే పాపని హత్య చేసి వెళ్ళిపోవడము జరిగింది. ఇదంతా కూడా పోలీసులు ఇంట్రాగేషన్ లో అంతా తెలుసుకున్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు నేను వచ్చినటువంటి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరిచే విషయం ఏమిటంటే, మీకు అందరికి తెలుసు, ఆల్రెడీ ఈటీవీలలో ఏం జరిగిందనేది తెలుసు. అయినప్పటికీ కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. ఆ యొక్క సహస్ర అనే పాప 6వ తరగతి చదువుతుంది, 10 ఏళ్ళు ఉండొచ్చు. ఆమె యొక్క అన్న అతను ఈ యొక్క హత్య చేసినటువంటి బాలుడు, వీళ్ళిద్దరు కూడా మరి స్నేహితులే అనేప్పటికీ మరి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్నటువంటి విషయాలు ఏమిటంటే, క్రికెట్ ఆడతారు కదండి, ఆ బ్యాట్ కోసమే ఆ యొక్క ఇంట్లోకి వెళ్ళి ఆ బ్యాట్ తీసుకోవడంలో అక్కడ ఆ సహస్ర అనే పాప ప్రతిఘటించడం వలన ఈ చిన్న దొంగతనము బయటపడుతుందేమోనని చెప్పేసి ఆ పాపని గొంతు నులిమి తర్వాత చనిపోలేదేమో అనుకొని, ఆ తర్వాత కత్తిపోటులు, ఈ ఇంచుమించుగా 20 కత్తిపోటులు అంటండి, 20 కత్తిపోటులతో మరి చంపినట్లుగా ఆ పోలీసుల రిపోర్ట్ లో వచ్చింది. ఓకే, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, అసలు ఈ యొక్క కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఈ TV9 లో వచ్చినటువంటి ఒక సంఘటన చూద్దాం. అది ఇక్కడ TV9 లో వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. ఎంత మానసిక పరిస్థితి, కుటుంబ పరిస్థితులు, క్రైమ్ సీన్స్, ఓటీటీ అన్నాడు, అదర్ సంబంధించినటి, తర్వాత జల్సాలు, స్నేహితులు, ఓర్పు లేనితనము, ఏమండి, విచక్షణ విచక్షణ మరిచిపోవడము లేదంటే కోల్పోవడము, పేరెంట్ గైడ్ లేకపోవడము, ఇలాంటి కారణాలు ఉండొచ్చు అనేది ఒక అపోహ అన్నమాట. అంటే కారణాలు మీకు ఇవి ఏదైతే చూపించారో TV9 లో వాళ్ళు చెప్పినట్టు, వాస్తవానికి చెప్పాలంటే పిల్లల యొక్క బాధ్యత మరి తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది. నేను ఒక సేవకుడిని కాబట్టి బైబిల్లో కూడా పిల్లల గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు రాసి ఉన్నాయండి, చాలా అద్భుతమైన మాటలు. ఒక మాట మీకు తెలియపరుస్తాను. సామెతలు చూడండి, ఇక్కడ ఇస్తున్నాను. సామెతలు 20వ అధ్యాయము
11వ వచనము, 20వ అధ్యాయము 11వ వచనము, అలాగే 22 6వ వచనంలో ఉన్నటువంటి మాట చూద్దాం. అక్కడ బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్టల వలన తెలియజేయును. తర్వాత 22లో ఉన్నటువంటి మాట, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇప్పుడు మీకు మొదటి 20వ అధ్యాయం సామెతలు 20:11లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, బాలుడు అతను శ్రద్ధ కలిగిన వాడో లేకపోతే అతని ప్రవర్తన ఎలా ఉందో ఇది మనము తెలుసుకొని, అంటే తల్లిదండ్రులు ఎలా తెలుసుకుంటారు? వాళ్ళ ప్రవర్తన బట్టి. అసలు వీడి ప్రవర్తన ఎలా ఉంది? వీడి పరిస్థితి ఏమిటి? వీడు దారి తప్పిపోతున్నాడా? త్రోవలో కరెక్ట్‌గా పోతున్నాడా? లేదా? అనేది వాడి యొక్క చేష్టలు, వాడి యొక్క క్రియలు, వాడి యొక్క ఆలోచనలు, వాడి తలంపులు, వీటిని బట్టి తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు ప్రియులారా. కానీ అంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క అశ్రద్ధ కూడా కనిపిస్తూ ఉంది. ఇందాక నేను చూపించాను కదా మీకు. ఇందులో ఒక పాయింట్ ఉంది. కుటుంబ పరిస్థితులు. ఇంకొకటి ఏంటంటే ఇతను క్రైమ్ సీన్స్ కూడా చూస్తూ ఉన్నాడు. అంటే అతని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే క్రైమ్ సీన్స్ చూస్తూ ఉన్న ఒక వ్యక్తి కాబట్టి అతను క్రైమ్ కి సంబంధించినటువంటి సీన్స్ ఎక్కువ చూడడం వల్ల ఆ విధంగా నేను ఉండగలను, ఆ విధంగా నేను చేయగలను అన్నట్టుగా అతని ఆలోచనలు, పిల్లవాడి ఆలోచనలు వస్తున్నాయి. అలాంటప్పుడు తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందండి. ఇది 1, 2 కాదు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఎక్కువ ఉందని చెప్పాలి మనం. ఎందుకంటే ఆ పిల్లవాడి యొక్క నడవడిక, ఆ పిల్లవాడి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మనము వెరిగి దాని పరిస్థితులు పట్టి మనం ముందుకు వెళ్ళాలి. అదే ఇప్పుడు ఇక్కడ సామెతల్లో చెప్పే మాట, బాలుడు సైతము తన నడవడి శ్రద్ధ అయినదో, శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన శ్రేష్టల వలన తెలియచేయును. అతను చేసే పనులు వలన. శ్రేష్టలంటే వీడు పనికిమాల శాస్త్రాలు చేస్తున్నాడు రా అంటాం కదా మనం. వీడు మంచి నడవడిక కాదురా, వీడి శాస్త్రాలు సరిగా లేవు అంటాం కదా. అది ఇక్కడ రాయబడింది. ఈ శ్రేష్టలు అతను చేసే దాని వలన మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదే కింద 22:6లో సామెతలు 22:6లో బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఇక్కడ బాలుడు ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో అవన్నీ కూడా తల్లిదండ్రులు నేర్పాలి. తల్లిదండ్రులు నేర్పకపోతే తెలియదు అన్నమాట పిల్లలకి. పెద్దవాడైన తర్వాత ఆ యొక్క నడవడికలో నడుస్తాడు. అది ఇక్కడ వాక్యంలో చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలారా, మీరందరూ కూడా గమనించాలి. తల్లిదండ్రులు బాధ్యత చాలా ఎక్కువ ఉంటుందండి. పిల్లలు కన్నాము, వాళ్ళని మనము ఈ భూమి మీదకి తీసుకొచ్చామని పూర్తిగా వదిలేయడం కాదు. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ శాస్త్రాలు కూడా కనుక్కుంటూ ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షణలో ఉండగలగాలి. అదే ఇక్కడ బాలుడు నడవవలసిన త్రోవను మనం నేర్పించకపోతే పెద్దవాడైన తర్వాత ఏం చేస్తాడు? దాంట్లో నుంచి తప్పిపోతాడు అని ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. తర్వాత ఇంకొక వాక్యం చూడండి ఇక్కడ 29 సామెతలు 29:15వ వాక్యంలో, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును. బెత్తాన్ని వాడి గద్దించకపోతే పిల్లల్ని వాడికి జ్ఞానము కలుగు చేయదన్నమాట. ఇప్పుడు బెత్తం వాడితే వాడికి జ్ఞానం కలుగుతుంది. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. తల్లికి అని ఇక్కడ రాసింది కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా అవమాన పాలవుతారు. ఈరోజు కూకట్పల్లిలో జరిగినటువంటి ఆ సహస్ర విషయంలో ఆ బాలుడు చేసినటువంటి ఆ హత్య తల్లిదండ్రులు ఇద్దరు కూడా అవమానం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. ఎక్కువగా ఆడు మైనర్ కాబట్టి బాలుడు, నేను ఇప్పుడు టైటిల్లో పెట్టాను కదండి, ఒక 6th క్లాస్ అమ్మాయిని 10th క్లాస్ బాలుడు 14-15 సంవత్సరాల వయసు ఉంటుంది.
10th క్లాస్ అంటే 14-15 వయసు ఉంటది. ఆ వయసుకు వచ్చినటువంటి పిల్లవాడు, మీరు ఇమాజిన్ ఒకసారి గుర్తు చేసుకోండి. 20 కత్తిపోట్లు పొడవగలిగాడంటే పిల్లవాడు, 14 ఏళ్ల పిల్లవాడు, 15 ఏళ్ల పిల్లవాడు. ఇది చాలా చాలా అసల ఎంత చెప్పాలంటే పెద్ద పెద్ద క్రిమినల్ గూడా, ఎక్స్‌పర్ట్‌లు గూడా చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. అంత చిన్న పిల్లవాడు. అంటే వాడి నడవడిక మొదటి నుంచి గూడా మైండు మైండ్ ఎలా ఉందంటే క్రిమినల్‌గా ఉంది. క్రిమినల్ మైండ్‌గా ఉంటుంది. ఇంకొకటి, వాడు క్రైమ్ సినిమాలు చూడడం వలన, క్రైమ్ ఎక్కువగా ఆ పిల్లవాడు చేయడం వలన ఆ యొక్క అగత్యానికి పాల్పడ్డాడు. హత్యకు పాల్పడ్డాడు. చూడండి, ఒక బ్యాటు అసలు ఎంతుంటదండి? అంటే 200, 300, 500, రూ. 1000, 2000 ఉంటది. దానికోసము ఆ విధంగా హత్య చేశాడంటే అది హత్య దానికోసం చేయలేదండి. వాస్తవానికి అతని మొదటి నుంచి పిల్లవాడి మైండ్ సెట్ సరిగా లేదు. ఇందాక మనం చూపించినట్లుగా అందులో ఒకటి మానసికం కూడా ఏదైనా ఉండొచ్చు కూడా. ఫస్ట్‌ది ఉంది కదా! మానసిక పరిస్థితి అని. ఈ మానసిక పరిస్థితి కూడా ఏదైనా మరి లోపం ఉండొచ్చు. తల్లిదండ్రులు అది గమనించాలి. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉందన్నమాట, గమనించవలసినటువంటి మాట. తర్వాత చివరగా నేను ముగిస్తాను. ఈ వీడియోని ఎక్కువగా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు అందరికి తెలుసు. చివరగా యేసుక్రీస్తు వారు 12 సంవత్సరములు నిండిన తర్వాత పస్కా పండగ. పస్కా పండగ వస్తే ఆ 12 సంవత్సరముల బాలుడు, చూడండి, యేసుక్రీస్తు వారు 12 సంవత్సరముల బాలుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు యెరూషలేముకు వస్తాడు. బెత్లెహేము నుంచి యెరూషలేముకు వచ్చి, యెరూషలేములో అక్కడ వీళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఆ పస్కా పండగను ఆచరించడానికి వస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు వీళ్ళు బాలుడు ఉన్నాడా? లేడా? వీళ్ళతో నడుస్తున్నాడా? లేదనేది ఏమీ పట్టించుకోకుండా తల్లిదండ్రులు అలాగే వెళ్ళిపోతారు. చూడండి, వాస్తవంగా అక్కడ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతవరకు ఉంది? పిల్లవాడు మనతో వస్తున్నాడా? రావట్లేదా? ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? అసలు ఎన్ని కనుక్కోలేదు. ఏం లేదు. ఒక దినము ప్రయాణమైన తర్వాత, అంటే ఒక దినం వెళ్ళిపోయారు ప్రయాణము. ఇది దారుణంగా ఉంది గదా! బైబిల్‌లో కూడా చెప్పినటువంటి మాట చాలా దారుణం. నేనెందుకు అంటున్నానంటే, తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఎక్కువుందండి. తల్లిదండ్రులు బాధ్యత లేకుండా ఒక్క దిన ప్రయాణం అయిన తర్వాత తిరిగి వస్తే, అతను అంటే పోనొక దినమైంది, రానొక దినమైంది. 2 రోజుల తర్వాత అదే మనం లోకంలో చూసినటువంటి పిల్లలు ఎలా ఉండారు? ఏదో పనికిరాని పనులన్నీ చాలా ఎక్కువ చేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు కాబట్టి, మానవుడిగా వచ్చాడు కాబట్టి అతను ఏం చేశాడంటే, ఆ యొక్క ఆహ్, మందిరములో మందిరంలో కూర్చొని చక్కగా వాక్యాన్ని వింటున్నాడు. చక్కగా వాక్యాన్ని వింటూ ఆ బోధలు ఎలా ఉండాయి, ఎలా చెప్తున్నారని సమాజ మందిరంలో కూర్చొని మరి ఆ మాటలు వింటున్నాడు. అంటే పిల్లల యొక్క పెంపకం ఎలా ఉందో చూడండి. పెద్దల యొక్క పెంపకము అంటే వీళ్ళు మరియా, యోసేపు వాళ్ళు బాగానే పెంచారు. అయినప్పటికీ వాళ్ళు అశ్రద్ధ చేశారు. ఒక సమయంలో ఆ 12 ఏళ్ల బాలుడుగా ఉన్నప్పుడు అశ్రద్ధ చేశారు. చూద్దాం అక్కడ ఆ వాక్యం కూడా, లూకా సువార్త 2వ అధ్యాయము 40 వచనంలో ఉంటది. దానికి ముందు కూడా కొన్ని మాటలుంటాయి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇప్పుడు ఈ దేవుని దయ అతని మీద ఎలా ఉంది? అతను బలము పొందుకుంటూ మంచి బాలుడుగా పెరుగుతూ వచ్చాడనమాట. అలా పెరగడం వలన చివరికి, చివరికి అతను ఒక మంచి, అంటే ఒక దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒక బాలుడు నుంచి పెద్దవాడైపోయి 30 సంవత్సరములు ఆహ్, 30 సంవత్సరములు తల్లిదండ్రుల దగ్గర పెరిగి 30వ సంవత్సరమున ఆయన చిత్తాన్ని, దేవుని తండ్రైన చిత్తాన్ని నెరవేర్చడానికి సువార్త కోసం వచ్చాడు. 30 సంవత్సరాల నుంచి కరెక్ట్‌గా 3.5 సంవత్సరము ఆయన సువార్త ప్రకటించి అన్ని చేసి చివరికి దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన కలవరిలో, సిలువలో ప్రాణం నీ కోసం, నా కోసం, మనందరి కోసం పెట్టాడు. ఇప్పుడు ఆ టాపిక్ కాదు గానీ,
ఆ బాలుడు యొక్క వయసులో ఉన్నప్పుడు, బాలుడు వయసులో ఉన్నప్పుడు హల్లెలూయా ఎలాగున్నాడు, ఎలా ప్రవర్తించాడు అనేది మనం బాగా చూసుకుంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉందండి. ఈ రోజుల్లో నిజంగానే కొంతమంది, అందరూ తల్లిదండ్రులు నేను బ్లేమ్ చేయను. తల్లిదండ్రులందరూ తప్పనను. కొంతమంది వాళ్ళు ఎంత జాగ్రత్త చేసినప్పటికీ, ఎంత ఎంత జాగ్రత్తగా పెంచినప్పటికీ పిల్లలు దారి తప్పిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ గోము చేయడము, వాళ్ళు అడిగిందల్లా ఇవ్వడము, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడము. ఇదంతా కూడా చాలా ఇబ్బందనమాట. అది చేయడం వలన చూడండి, ఈ వయసు కాని వయసు ఎంత వయసండి? ఆరో తరగతి చదివే పాపని 10థ్ క్లాస్ చదివే బాబు హత్య చేయడం అనేది చాలా 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 ఘోరంగా ఉంది. ఇది నిజంగా మనమందరం కూడా విచారించగలిగినటువంటి విషయం అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటివి జరగకూడదని ప్రార్థిద్దాం మనందరం కూడా. క్రైస్తవులారా మీరందరూ ప్రార్థించండి. ఇలాంటి సంఘటనలు సమాజానికి మంచిది కాదు. ఒక భారతీయుడిగా, భారతదేశంలో క్రైస్తవుడిగా నేను కూడా చాలా బాధపడుచున్నాను. ఇటువంటి సంఘటనలు జరగకుండా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన తండ్రి, ఈ వాక్యాల ద్వారా, ఇదిగో నాయన మాటల ద్వారా మాతో నాయన తండ్రి హెచ్చరికలు ఇచ్చావు. మీకు వందనాలు, స్తోత్రాలు. తల్లిదండ్రులుగా మా బాధ్యతలు ఏమిటి, పిల్లలుగా మేము ఎలా నడవాలి, యేసుక్రీస్తు వారు నడిచినట్టుగా 12 ఏళ్ల వయసు నుంచే అతను భయభక్తులతో పెరిగినట్లుగా మేము కూడా భయభక్తులతో పెరుగులాగన మీరు మాకు సహాయం చేసి, ఇదిగో నాయన మా కుటుంబాలను ఆయన కంచి వేసి కాపాడి, ఈ సాతాను ఉచ్చులను, సాతాను క్రియల్లో మేము పడకుండా మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు, శుభాలు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ మీ యొక్క పాస్టర్ ఎనర్జీ పాల్ కువైట్ నుంచి మాట్లాడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.